స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వృషభ రాశిలోకి కుజుడి సంచారం. ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి పరిహారాలను పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి? కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. మొన్నటి వరకు మేషరాశిలో ఉన్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి కుజుడు వృషభ రాశి కుటుంబ స్థానం అవుతుంది. ఇక్కడ మేషరాశి వారికి ధనపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆస్తులు కూడబెట్టుకోవడంలో కానీ, భూమికి సంబంధించిన విషయాలలో కానీ, ధనం బంగారం నిల్వల్లో కానీ దేనికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ కుటుంబ స్థానంలో మసులుతున్నందున ఇక్కడ కుటుంబీకులు అందరితోటి, ముఖ్యంగా బావమరుదులు ఇటువంటి వారి అందరితోటి కూడా, చుట్టాలతోటి, మేనమామలతోటి, సకల బంధుమిత్ర పరివారంతో, మీ కింది సిబ్బందితోటి అందరితోటి కూడా కొంచెం సఖ్యత కొరవడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. మాట నియంత్రణ ఉండాలి. చాలా సిల్లీ థింగ్స్ కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. కుజుడు లక్షణం అది. చాలా సిల్లీ థింగ్స్ అవి అసలు ఇందులో అతను తప్పు పట్టుకునేదే ఉంది, కోపం తెచ్చుకునేదే ఉందని అనుకుంటాం. మీరు కుజ జాతకులను గమనించండి. ఈ చాలా సిల్లీ విషయాలకి వీళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంచేత అటువంటివి ఏమీ రాకుండా చూసుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం శ్లోకాన్ని పఠనం చేసుకుంటూ ఉండండి. ఆవుకి కందులు తినిపించండి. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే పై అధికారుల వల్ల మెప్పులు కూడా చాలా బాగున్నాయి. జన్మకుజుడి ప్రభావం వల్ల నిన్నటి వరకు మీరు కొంత ఇబ్బందులకి గురయ్యారు. మానసిక ఇబ్బంది అయితే ఉంది. ఏది నచ్చకపోవడం, తొందరగాను ఎదరవాళ్ళ మాట నచ్చకపోవడం, వీటితో మీరు కొంత ఇబ్బంది పడ్డారు. ఆ ప్రభావం కూడా ఇప్పుడు వాక్స్థానంలో కుజుడు కాబట్టి ఉంటుంది. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. విషయం తెలిసాక మన కంట్రోల్లో ఉంటాం కాబట్టి నియంత్రణగా ఉండడం అనేది మంచిది. ఇక వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి జన్మకుజుడు ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అధిక కోపం ఎక్కువ అవుతుంది. తర్వాత ఏ పని చేయాలన్నా బద్ధకం వస్తుంది. అపరిశుభ్రత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంచేత కుజుడు నిమిత్తం త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి లేదా దుర్గాదేవి యొక్క స్తోత్రాలని, ధరణీ గర్భ సంభూతం ఇవి చదువుకోవడం మంచిది. నిత్యగౌరి ఆరాధన చేసుకోండి. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఎర్ర కందిపప్పు అన్నము లేదా కందిపప్పు అన్నము పులగం మాదిరి తయారు చేసి నివేదన పెట్టి అది భుజించండి. మీకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. కుజుడు అష్టోత్తరం చదువుకోండి. మీ ఇంట్లో రాగి గణపతి గనక ఉంటే దానిని గరికతో పూజించండి ప్రతినిత్యం. ఇది కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాల వారికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా శుక్రకుజులు ఇద్దరూ కలిశారు అంటే కనుక వాదోపవాదాలకి సిద్ధంగా ఉంటారు. అది ఎవరితోటి మాట్లాడద్దు, నిశ్శబ్దంగా ఉండడం అనేది మంచిది. ఇక మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే ఇక్కడ కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారండి. అనవసర డబ్బు ఖర్చు అది దేనికి ఉపయోగపడిన వాటికే మీకు కొంత నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సిల్లీ విషయాల్లో కోపం తెచ్చుకోవడం, ఆరోగ్యము, కొంత ఎముకలకి సంబంధించిన నొప్పులు అవి కూడా ఉంటాయి. అలాగే చుట్టాలతోటి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఇరుగు పొరుగు వారితోటి ఎవరితో మాట్లాడుతున్నా. అలాగే కొనుగోలు, అమ్మకాలు, లావాదేవీల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. అంచేత వ్యయం అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. కుజప్రీత్యర్థం దుర్గాదేవికి ప్రదక్షిణాలు, అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. అలాగే కుక్కలు, విషపు జంతువులు వీటికి అన్నింటికీ కూడా కొంత దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే చర్మ సంబంధిత ఇబ్బందులు కూడా కొంత ఉంటాయి మిథున రాశి వారికి. వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. రాగి గణపతికి ప్రతినిత్యం కూడా సింధూరంతో కానీ గరికతో కానీ పూజ చేసుకోవడం, అలాగే సుదర్శన స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంది. మాట నియంత్రణ చాలా అవసరం. మాటని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. నూతనగా మీరు స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, బంగారం కానీ, పాడి పంటలు కానీ ఏవి నిల్వ చేసుకున్నా కూడా వీటన్నింటికి మీకు అన్ని రకాలుగాను సకల శుభ ఫలితాలు కలిగేటట్టుగానే ఉంది. కానీ కొంత డబ్బు విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే మీకు చాలా దగ్గరగా ఉన్న చుట్టాలందరితోటి కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది.
సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే దశమ కుజుడు, ఈ దశమ కుజుడు వల్ల ఏమవుతుంది అంటే కొంత ఉద్యోగ స్థానానికి ఇబ్బంది కలుగుతుంది. వ్యాపార రీత్యా ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యాపారపరంగా మీరు ఏమైనా లోన్లు తీసుకున్నా లేదా కొత్త లోన్లు తీసుకుని మొదలు పెట్టాలన్నా ఇటువంటి వాటి మీద కొంత ఒత్తిడి ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. అంతేగాని వ్యాపారంలో కొంత లాభాలు అప్ అండ్ డౌన్స్ ఉండేటప్పటికి కూడా కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఉద్యోగరీత్యా మాత్రం ఒత్తిళ్ళ వల్లనేంటి, లేకపోతే పై అధికారులతో మాట పట్టింపు వల్ల ఏంటి, కింద ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారని ఏంటి, తర్వాత ట్రాన్స్ఫర్లు ఆల్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్లు ఏంటి, ఈ గవర్నమెంట్కి సంబంధించిన వారు, కార్పొరేట్ సంబంధించిన వారికి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉద్యోగరీత్యా ఉంటుంది. కాబట్టి ఈ దశమ కుజుడు వలన కొన్ని రకాలైన మంచి ఉంది, కొన్ని రకాలైన చెడు కూడా ఉంది. అదే మృగశిర నక్షత్రం అంటే 40 రోజులు మనకి నడిచేటప్పుడు చివరి భాగంలో మృగశిర మీదకి వచ్చేటప్పటికి కొంత మెరుగ్గానే కనబడుతుంది సింహరాశి వారికి. కాబట్టి వీరు కూడా గణపతి ఆరాధన, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు, ఎందుకంటే ఉద్యోగం వ్యాపారానికి సంబంధించింది కాబట్టి, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం అనేది మంచిది. అలాగే సప్తమ శని, అష్టమ రాహువు, దశమ కుజుడు మూడు కూడా పాపగ్రహాలే కాబట్టి ఆంజనేయ స్వామికి చాలా ఎక్కువగా చేసుకోవడం అనేది, పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే ఇక్కడ భాగ్యస్థానంలో కుజుడు, గురుకుజుల కలయిక. ఈ గురుకుజుల కలయిక చాలా విశేషంగా మనకి చెప్పబడుతోందండి. వీళ్ళకి ఏ విషయంలో అయినా సరే ముందుకు చక్కగా దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒకసారి మీ వయసు రీత్యా, మీ నక్షత్ర రీత్యా, ఇందులో రాహు మహాదశ కానీ గురు మహాదశ కానీ కొన్ని దశల్లో జరిగేటప్పుడు అంతర్దశల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ మీకు కలిసి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి పూర్తిగా వినాయక ఆరాధన కఠినంగా దీక్షగా చేసుకోవడం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారు, ఇక్కడ తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే ఇటు కుజుడు అష్టమం, గురుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో కుజుడు కొంచెం ఇబ్బంది కారకుడు, అందులో శత్రుక్షేత్రంలో ఉన్నాడు శుక్రుడితో ఉండేటప్పటికి. మనం ఇదివరకటిలోనే చెప్పుకున్నాం, కొంత గురుడు ప్రవేశించిన దగ్గర నుంచి కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి, అది చాలామంది దగ్గర నుంచి మనకి సమాచారం కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కుజుడు కూడా కలిశాడు కాబట్టి కొంత తొందరగా చాలా మనకి తెలియకుండానే ఏదేంటి నిన్నటిదాకా బాగానే ఉన్నాం అనుకుంటామా, ఆ నొప్పులు కానీ, ఎముకలకి సంబంధించిన కీళ్ళవాతం కానీ, కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు కానీ, సడన్గా ఆపరేషన్స్ కానీ, లేకపోతే దెబ్బ తగలడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది. తర్వాత లాంగ్ డ్రైవ్లకి ఎవ్వరు కూడా తులారాశి వారు వెళ్ళకండి. అలాగే ఉద్యోగంలో జాగ్రత్త, కుటుంబంలో జాగ్రత్త, ఏదైనా సరే మౌనం వహించడం అనేది మంచిది. అలాగే మీరు చేసిన ఏవైనా ఇదివరకు మిస్టేక్స్ ఉంటే కూడా మీరు వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి తులారాశి వారు అందరూ కూడా విశేషంగా శివారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమ కుజుడు, భార్య లేదా భర్త, మగవారైతే భార్య, ఆడవారైతే భర్త, ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. అందులో గురుకుజులు కలియక మంచిదే, కానీ ఇద్దరూ శత్రుక్షేత్రంలోనే ఉండేటప్పటికీ కొంత అనుమానం, భయం, ఆందోళన, కుటుంబపరమైన చికాకులు ఇవన్నీ ఉంటాయి. కానీ ధనానికి ఇబ్బంది ఉండదు, తిండికి ఇబ్బంది ఉండదు, నిద్రకి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఏ లోటు ఉండదు. కానీ ఏదో ఒక ఆలోచన అయితే మాత్రం కొంత ఇబ్బందితో గురవుతూ ఉంటారు. ఇది ఒకటి మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి విశేషంగా ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 365 నామాలు ప్రతినిత్యం చదువుకోవడం మంచిది. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, సుబ్రహ్మణ్యేశ్వర అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని మీరు చదువుకోవడం అనేది చాలా మంచిది. అలాగే దుర్గాదేవిని గట్టిగా ఆరాధన చేయండి. ఇక ధనుర్రాశి వారి ఫలితాలను చూస్తే గురుకుజులు శత్రుక్షేత్రంలో ఉన్నారు, షష్టాధిపతి అయి ఉన్నాడు. తృతీయాధిపతి తృతీయ స్థానమైనటువంటి బంధుమిత్ర సపరివార సమేతంగా ఉన్న స్థానం కుజుడు కాబట్టి అక్కడ మీకు పాపగ్రహం శని ఉంది కాబట్టి బంధుమిత్రులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎలాంటి ఇబ్బందులు లేవు.
ఈ ధనుర్రాశి వారు ఎల్లవేళలా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా చేసుకోండి. బాగా నిదానంగా మీరు వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ అని ఆ చాంటింగ్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మానసిక ప్రశాంతత మీకు ఎక్కువగా కలుగుతుంది. అలాగే మకర రాశి వారికి పంచమగుజుడు పంచమగురుడు. కొంత ధనానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏ ప్రాజెక్టులు అయితే పనులైతే చేసుకుంటున్నారో అవన్నీ కూడా స్పీడ్గానే ముందుకు వెళ్తాయి. ఇంకా ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామిని విష్ణు సహస్రనామ స్తోత్రాలని చదువుకోవడం అనేది మంచిది. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ముందంజలో ఉంటారు. ఇక కుంభరాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే అర్ధాష్టమ గుజుడు అర్ధాష్టమ గురుడు కాంబినేషన్ ఇక్కడ. కాబట్టి వీరు ఆరోగ్య రీత్యా అలాగే ధనం రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదండి, కొంత మాతృస్థానం అంటే ఇందులో పంచమాతృకల కింద మనం చెప్పుకోవచ్చు. ఈ తల్లి, అత్తగారు, అలాగే వదిన గారు, ఇలా వీళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండడం, వీళ్ళ ఆరోగ్యరీత్యా కొంత మీకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు పెడతారు. కాబట్టి కుంభరాశి వారు అందరూ కూడా లక్ష్మీనారాయణను పూజించుకోవడం వలన చాలా చక్కటి సుఫలితాలు ఉంటాయి. గృహశాంతి, మానసిక ప్రశాంతి, ఉద్యోగరీత్యా ప్రశాంతత, ధనం ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది. దానితో పాటుగా మీరు కుజుడు అర్ధాష్టమంలో ఉన్నందున ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇక మీనరాశి వారు తృతీయ కుజుడు, ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అందరూ కూడాను మీనరాశి వారు. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాభాద్ర మీద రాహు నడుస్తున్నాడు. ఇక రేవతి, పూర్వభాద్ర వాళ్ళిద్దరూ కూడా అటు గురువు వల్ల ఉపయోగం బాగానే ఉంది, కానీ కుజుడు బంధుమిత్రుల పనివాళ్ల స్థానంలో, పరివార స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి కొంచెం అందరితోటి కూడా జాగ్రత్తగా మాట నియంత్రణతో ముందుకు వెళ్ళాల్సింది. చుట్టాల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, పనివాళ్ల కోసం అధిక ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీనరాశి వారు ఎప్పుడు కూడా దత్తాత్రేయ చరిత్రను అలా చదువుతూనే ఉండండి. దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. ప్రతి గురువారం కూడా మధ్యాహ్నం వేళ 12 గంటలకి ఎవరికైనా ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టి దత్తాత్రేయుడిగా భావించి నమస్కారం చేసుకోండి. కుక్కలకి ఏదన్నా ఆహారం పెట్టండి. అలాగే కుజుడు అనుగ్రహం కోసం కుజుడికి 21 నామాలు ఉన్నాయి. 21 నామాలని పఠించండి. ఎర్రకంది పప్పుని ఎవరైనా బీదలకి ఇవ్వండి, దేవాలయానికి ఇవ్వండి. ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే కందిపప్పుని దానం చేయండి. అలాగే ప్రతినిత్యం కూడా లలితా సహస్రాన్ని పారాయణ చేసుకోండి. ఈ విధంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు కూడా కుజుడు సంచారం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందరూ కూడా దుర్గాదేవి స్తోత్రాన్ని 12 రాసుల వారు ప్రతినిత్యం 3 సంధ్యలలోనూ లేదా సంధ్యా సమయమందు పఠించుకోవడం వలన కుజానుగ్రహం కలిగి అందరికీ కూడా అక్కడ శుక్రుడితో సంచారం కాబట్టి శుక్రుడి వల్ల కూడా ఇబ్బంది లేకుండా దుర్గాదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.